ఏపీ తెలంగాణ రెండు కళ్ళు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు మాటల్లో సమన్యాయం, చేతల్లో అన్యాయమని విమర్శించారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన చంద్రబాబు ఏ రకంగా రెండు కళ్ళు అని మాట్లాడతారంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఒక్క కాళేశ్వరమే కాదు, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు మాయమాటలు చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టాలన్నదే చంద్రబాబు కుట్రలంటూ ఆరోపించారు హరీష్ రావు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం, సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం, దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు, తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవెళ్ళ, నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి, కేంద్ర అనుమతి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు. మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు, నేను దంచుకపోతా, నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది, నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది? ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా.